హలో, విలేజ్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు లేవికాండం 25 అధ్యాయం 2వ భాగాన్ని ధ్యానించుకుంటారు. చిన్న ప్రార్థన పల్లవితో. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసి అయిన మా ఎలోహియమైన యావే, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా గ్రహింపు గల ఆత్మను మాకు దయచేయమని మా మనవులను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ దినమును మేమతిక్రమించము, పరిశుద్ధ దినమును మేమతిక్రమించము, ఈ లోక వార్తలను మా నోట రానియము, ఈ లోక వార్తలను మా నోట రానియము, అనుక్షణము నీ ఆజ్ఞలు పాటింతుము, మా మనసు స్థిరముగా నిలిపెదము, అనుక్షణము నీ ఆజ్ఞలు పాటింతుము, మా మనసు స్థిరముగా నిలిపెదము, విశ్రాంతి దినము నీవిచ్చిన ఆజ్ఞ విసుగగా పాటింతుము, మా మనసు నిలిపెదము, విసుగగా పాటింతుము, మా మనసు నిలిపెదము. మనము ఈ అధ్యాయంలో భూమిని గురించిన విధిని విధానాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. భూమికి కూడా విశ్రాంతి దినము ఒకటి ఉన్నదని, ఆ విశ్రాంతి దినములో పంట వేయకూడదని, ఆ పంట వేయకుండా ఉన్నప్పుడు 2 సంవత్సరముల పంట ఒకేసారి మనకు వస్తుందని హషేం వారు తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమనే కాదు, అలా 6 సంవత్సరాలకి ఒకసారి, అంటే 7వ సంవత్సరంలో పంట వేయకుండా అలా లెక్కేసినప్పుడు 49 సంవత్సరాలు తర్వాత సునాద సంవత్సరం 50వ సంవత్సరం పంట వేయకూడదని, ఆ పంట వేయనప్పుడు కూడా ఆ భూమి ఫలించినటువంటి పంటను మనం తినవచ్చునని తెలియచేస్తూ, అదే అధ్యాయంలోనే భూమిని శాశ్వత విక్రము చేయకూడదని తెలియచేస్తున్నాడు. ఎందుకనంటే భూమి హషేం వారిదే అని తెలియచేస్తూ, మీరు పరదేశులు అని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. బీదవాడు తన ఆస్తిని, స్వాస్థ్యమును అమ్మిన ఎడల, తన సహోదరుడు ఎవరైనా ఎంతైతే అమ్మారో అంతకన్నా కొంచెం ఎక్కువ ఇచ్చి వారి సహోదరుడు దాన్ని విడిపించుకోవచ్చని తెలియచేస్తూ ఉన్నాడు. లేదు, సమీప బంధువుడు ఎవరూ లేరు అతనే తిరిగి అంత సొమ్ము సంపాదించిన తర్వాత సంవత్సరం లోపు ఆ అమ్మిన స్వాస్థ్యమును తిరిగి పొందవచ్చునని యాభై వారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ బీదవాడు తన స్వాస్థ్యమును పొందుటకు సొమ్మును సమకూర్చలేని ఎడల సునాద సంవత్సరం వరకు ఆగితే, ఆ 50వ సంవత్సరం అనే విడుదల సంవత్సరం కాబట్టి తిరిగి ఆ 50వ సంవత్సరమున తిరిగి ఏమీ కట్టకయే తన స్వాస్థ్యమును పొందుకునేవాడిగా ఉంటాడని హషేం వారు తెలియజేస్తున్నారు. ఇంకా ప్రాకారము గల ఊరిలో గృహం అమ్మినట్లయితే సంవత్సరములోగా విడిపించవచ్చు, ఎవరైతే అమ్మారో అతను. లేదు, ఆ సంవత్సరంలోపు విడిపింపలేకపోతే ఎవరైతే కొన్నారో ఆ కొనిన వారికి ఆ ఊరిలో ఆ ప్రాకారములో ఉన్నటువంటి గృహము తరతరములు ఉండటానికి
ఆ కొన్నవానికి స్వాస్థ్యముగా అవుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. ఇలాంటివి సునాద సంవత్సరములో కూడా విడిపింపబడవు. ప్రాకారములో గల ఇండ్లు గృహములు విడిపింపబడవు. ప్రాకారము లేని ఇండ్లయితే అవి సునాద సంవత్సరంలో మళ్ళీ తొలగిపోతాయి, విడిపింపబడతాయి. లేవీయులు వారి స్వాస్థ్యాన్ని అమ్మకూడదు. ఒకవేళ అమ్మినట్లయితే వారు స్వాధీనంలో ఉన్నటువంటి గృహాలు కానీ ఇండ్లు కానీ వారు విడిపించడానికి శాశ్వత అధికారం వారికి ఉన్నది లేవీయులకు. కాబట్టి వీలైనంత మట్టుకు కూడా లేవీయులు తమ స్వాస్థ్యాన్ని అమ్మకూడదు అని అశ్వం వారు మరి తెలియచేస్తూ ఉన్నారు.